మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? పొద్దున 5 గంటలకు వచ్చినాము, మాకు తిండి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఏం లేవు. ఫ్రీ టికెట్ ఎవరేమన్నారు? అదే పైసలు పెట్టాలి, పోతారు, ఉన్నోళ్ళు పోతారు. ఇన్ని రోజులు పోలే, మా ఏడుస్తున్నారు, మా పిల్ల ఏడుస్తుంది. మా పరిస్థితి ఏంది? ఆడపిల్లలు ఎవరిని నమ్మి పెడతాం సార్ మేము? ఇయ్యాల రేపు నమ్మరాకుండా ఉంది రోజులు. ఏమన్నా అయితే మాకు వస్తాడా రేవంత్ రెడ్డి? ఆడపిల్లలకే ఫ్రీ బస్ అని అన్నారు. ఆడోళ్ళకే ఫ్రీ బస్ అంటాడు, ఏమేమో చేస్తాడు. ఇట్లా రోడ్ల మీద ఎంతసేపు అయింది? 5 గంటలకు వచ్చిన, నీళ్లు లేవు, ఏం లేవు. హాలిడేస్ స్కూల్లో ఉంచుకోరు. మేడం ఇప్పుడే ఫోన్ చేసింది సార్, ఇప్పుడే ఫోన్ చేసి మీ వాళ్ళని ఎవరన్నా పంపి అని అంటుంది. ఎవరున్నారని పంపించాలి అంత దూరము? ఎక్కడ వరకు పోవాలమ్మా? నేను సింగూరు పోవాలి. సింగూరులో ఉన్నారు పిల్లలు, మాకు అక్కడ ఎవరు లేరు తెలిసిన వాళ్ళు. పిల్లలందరూ వెళ్ళిపోయారమ్మా, మీ పిల్లలే ఉన్నారు, ఎట్లా చేయాలని అడుగుతురు. మేమేం చేయాలి? ఇక్కడ మాకు అందుబాటులో బస్సు లేదు, మేము ఎట్లా పోవాలి? ఇట్లా చేస్తే ఎట్లా మరి రేవంత్ రెడ్డికి? ఇట్లా చేస్తే వాళ్ళకి ఏదో ముందే చెప్పాలి కదా. మేము బస్సులు బంద్ పెడుతున్నామని మాకు ముందే చెప్తే మేము ఎట్లా వస్తాం కదా. లేని వాళ్ళు మా మధ్య తరగతి కుటుంబాలు ఏం చేయాలి? ఎటు పోవాలి? ఇట్లా బస్సులు బంద్ పెట్టుకుంటే మాకు ఇంకా ఫ్రీ, అన్ని ఫ్రీ. ఏ ఫ్రీ చేసిండు వాడు? ఏ ఫ్రీ చేసిండు? అన్ని హామీలు అన్నాడు, ఏవేవో అన్నాడు, ఏవి ఇయ్యలేడు. కనీసం ఇది కూడా కరెక్ట్ లేకపోతే మాకు ఎందుకు వచ్చిండు? ఎలక్షన్లు అప్పుడు ఓట్లు వేయమని వస్తారు ఇంట్లో ముంగడికి అని చెప్తారు. అప్పుడు మేము అది చేస్తామమ్మా, మేము ఇది చేస్తామని వస్తారు. మరి ఇప్పుడేంది పరిస్థితి? అంటే మీ అవసరం ఉన్నప్పుడు మా దగ్గరకు వస్తారు, మేము ఇట్లా పడితే మీరు చూసుకుంటా కూర్చుంటారా? మరి వాళ్ళు 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారమ్మా, కనీసం ఈ రోజు వరకు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ప్రైవేట్ బస్సులు నడిపిస్తాము, డ్రైవర్లను పెట్టిస్తామని అంటున్నారు. ఏవి ఎక్కడున్నాయి సార్? ఎక్కడున్నాయి? ఇక్కడ ఎండలు నిలబడి మాకేమన్నా అయితే ఎవడు పరిస్థితి పడిపోతే. ఎన్ని గంటలకు వచ్చినాం ఇక్కడికి? 5 గంటలకు వచ్చిన. కనీసం టిఫిన్ అనే చేసిరా? నీళ్లు కూడా లేవు సార్. ఎటు పోతే ఎక్కడికి టీ తాగడానికి వెళ్తే బస్సు వెళ్ళిపోతుంది అనే భయం ఉంది. భయంతో ఇక్కడే ఉన్నారు, ఇక్కడనే ఉన్నాము. ఇప్పుడు అక్కడ ఏదో బస్సు ఉందంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినాం, అక్కడ ఎక్కినాక ఇది పోదమ్మా అన్నాడు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఏంది సార్ ఇది? ఆట ఆడుకోవాలన్నా? మాకు ఒక పూట కష్టం చేస్తేనే ఇంకో పూట గడవాలి. మేము ఇట్లా బస్ స్టాండ్ల చుట్టూ తిరిగితే మేము ఎట్లా బతకాలి?